హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ విందాం. కథ ఏంటంటే ధనికుడైన తండ్రి తెలివైన కుమారుడు. ఇంకా కథలోకి వెళ్తే ఒక ధనికుడైన తండ్రి తన కుమారుని దగ్గర పిలిచి, బాబు రేపు మనం ఒక పిక్నిక్కి వెళ్తున్నాం అని చెప్పాడు. ఆ బాబు ఎంతో ఆనందపడ్డాడు. మరుసటి రోజు తెల్లవారుజాముని తండ్రి కొడుకు ఇద్దరూ కలిసి కారు మీద బయలుదేరారు. ఆ అబ్బాయి అనుకున్నాడు, మా డాడీ నన్ను ఏదైనా జూకి కానీ లేదంటే షాపింగ్ మాల్కి కానీ లేదంటే ఏదైనా ఆడుకోవడానికి ఏదైనా పార్క్ కానీ తీసుకెళ్తున్నానని అనుకున్నాడు. చాలా దూరం ప్రయాణించారు. అప్పుడు ఒక మారుమూల పల్లెటూరులో ఒక నిరుపేద కుటుంబం ఇంటికి ఆ అబ్బాయిని తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయి తన తండ్రికి చూస్తున్నాడు, ఏంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని. అప్పుడు ఆ తండ్రి ఆ అబ్బాయిని చూస్తూ నవ్వుతూ, బాబు ఈ రోజంతా మనం ఇక్కడే ఉంటాం, వీళ్ళతోనే ఉంటాం, వీళ్ళతోనే భోజనం చేస్తాం, వీళ్ళతోనే పడుకుంటాం అని చెప్పాడు. సరే డాడీ అని ఆ అబ్బాయి ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నీ ప్రతీదీ చూస్తున్నాడు. ఆ అబ్బాయికి ప్రతీదీ కూడా వింతగా కనిపిస్తుంది. అలాగే ఆ రోజంతా అక్కడే గడిపారు, అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయమే తిరిగి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యంలో ఆ తండ్రి ఆ కుమారుడితో ఇలా అడిగాడు, బాబు నువ్వు ఈ టూర్లో ఏమి గమనించావు అని అడిగాడట. అప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రి కేసు చూస్తూ, డాడీ మనకి ఒక కుక్క ఉంది, వాళ్ళకి 4 కుక్కలు ఉన్నాయి. అలాగే మనకు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వాళ్ళకి ఏకంగా ఒక పెద్ద నది ఉంది. మనం ఆహారాన్ని కొనుక్కుంటున్నాము, వాళ్ళు పండించుకుని వండుకుని తింటున్నారు. అలాగే మనం రంగురంగుల లైట్ల మధ్యలో పడుకుంటున్నాము, వాళ్ళేమో చల్లని చందమామ వెన్నెల్లో ఆరు బయట మిలమిల విరిసే నక్షత్రాలు చూస్తూ హాయిగా పడుకుంటున్నారు. అలాగే మనం పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా మనకు రక్షణగా సెక్యూరిటీ గార్డ్స్ని నియమించుకుంటున్నాం. వాళ్ళందరూ వాళ్ళ స్నేహితులందరి మధ్య హ్యాపీగా సంతోషంగా నివసిస్తున్నారు. అలాగే మనం టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాము, వాళ్ళు వాళ్ళ స్నేహితులతో బంధువులతో పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళ సమయాన్ని గడుపుతున్నారు. అలా అని చెప్పి ఆ తండ్రి చూస్తూ, థ్యాంక్ యూ డాడీ, నాకు నిజమైన పేదరికం అంటే ఏంటో తెలియజేసినందుకు అని అన్నాడు. ఆ తండ్రికి నోటంట మాట లేదు. అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎంత పెద్ద బంగ్లా ఉన్నా, ఎంత ఉన్నా కూడా కష్టాల్లో తోడుండే ప్రాణ స్నేహితులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులు, వీళ్ళెవ్వరూ లేకపోతే మనం ఎంత సంపాదించినా వృధానే కదా అని దీని ఉద్దేశం. కథ నచ్చితే లైక్ చేయండి, మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.